ట్యాపింగ్ కేసులో విచారణలో రోజుకొక కొత్త విషయం బయటకొస్తోంది. తవ్వే కొద్దీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన దందాలు వెలుగు చూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా పోలీసుల అదుపులో మరొక కానిస్టేబుల్ ను తీసుకున్నట్టు సమాచారం. కానిస్టేబుల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ లో మహిళల వ్యక్తిగత విషయాలతో బ్లాక్ మెయిల్ చేసి బాగా వెనకేసుకున్నారు. పోలీస్ బాస్ సాన్నిహిత్యంతో పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారు. పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట కూడా సంపాదించారు. నార్కెట్పల్లి వద్ద గంజాయి కేసులో నిందితుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కానిస్టేబుల్ రికార్డ్ చేశాడు. వందల మందికి సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డుని సేకరించాడు. 40 మంది మహిళలపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులకి కూడా పాల్పడ్డాడు. పేకాట దందాల్లోనూ నెలకు మామూలు వసూలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు అయితే దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఆ రోజుకు ఒక కొత్త కేసు అయితే వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కానిస్టేబుల్ని విచారించిన అధికారులు వారి నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టగలిగారు సురేష్? నల్గొండలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్లకు సంబంధించి దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. వారు గతంలో ఎస్ఐబిలో పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రస్తుతం నల్గొండలో పనిచేస్తున్నారు. అయితే వీరితో పాటు మరొక కానిస్టేబుల్ను కూడా ఈరోజు దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ కలిసి ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ఆ టీంలో పనిచేశారు కాబట్టి అదే సాకుగా తీసుకొని నల్గొండలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. వీరు నల్గొండలో పనిచేస్తున్న సమయంలో కొన్ని గంజాయి ముఠాలు కానీ కొంతమంది పేకాట స్థావరాలపైన రైడ్ చేసినప్పుడు వారి నెంబర్లు తీసుకొని వారి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా ప్రవేశించి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి వారిని కూడా బ్లాక్మెయిల్ చేసినట్టు దర్యాప్తులో తేలడంతో వీరి ముగ్గురిని కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. వీరు ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, ఒక నార్కెట్పల్లిలో 9 ఎకరాల ఫామ్ హౌస్ను కూడా ఒక పోలీస్ బాస్ పేరు మీద కొనుగోలు చేశారంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు, వీళ్ళు వెనకాల ఎవరున్నారు, ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేశారనే పూర్తి విచారణ జరుపుతున్నారు. వీరికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం నల్గొండలో ఒక కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితమే నల్గొండలో ఇద్దరు కానిస్టేబుల్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించి విచారిస్తున్నారు. వీరికి సంబంధించిన పాత్ర పైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరు గతంలో ఇద్దరు ఎస్ఐబిలో పనిచేయడం, పనితో టీంలో వీళ్ళు ముఖ్యంగా పనిచేసి నల్గొండకు సంబంధించిన ముఖ్య నాయకులకు సంబంధించిన కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇప్పుడు వీరితో పాటు మరో కానిస్టేబుల్ని గుర్తించారు. ఆ కానిస్టేబుల్ కూడా కలిసి నార్కట్పల్లి, నల్గొండ పరిసరాల్లో గంజాయి కేసులో అరెస్ట్ అయిన వారి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా వెళ్ళి వీళ్ళు బ్లాక్మెయిల్కు అదేవిధంగా లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఇప్పుడు దర్యాప్తులో మరిన్ని విషయాలు విచారిస్తే వీరికి సంబంధించిన ముగ్గురి పాత్ర పైన కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతున్నది.